హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ జోకులతో హుషారు, సమస్యలన్నీ పారారు. మరి నవ్వుల టానిక్ మీకోసం. ఒకసారి 70 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ గారితో, ఏమయ్యా ఈ కుడికాలు విపరీతంగా లాగేస్తుంది నొప్పి అన్నాడు. అంటే మీ వయసు ఎంత అండి? 70 సంవత్సరాలు. మరి ఇంకే వయసు వచ్చింది కదండి, వయసు వచ్చినప్పుడు ఆ కాలు అలాగే లాగుతుందిలేండి. ఏమయ్యా ఇప్పుడు ఈ కాలుకి 70 సంవత్సరాల వయసు అంటే ఈ కాలు కూడా 70 సంవత్సరాల వయసే కదా. కానీ మరి ఈ కాలు లాగుతుంది కానీ ఈ కాలు లాగదే. వయసుతో సంబంధం అయితే ఈ కాలు కూడా లాగాలి కదా. చూసారా ఎంత లాజిక్ గా అడిగాడు. చూసారా, ఇట్లాంటి తెలివైన పేషెంట్స్ కూడా అక్కడక్కడ ఉంటారండి. ఒకసారి ఒక స్నేహితురాలు అంటుంది, ఏమిటి ఆయన ప్రవచనాలు విన్న తర్వాత నీకు నష్టం జరిగిందా? ఏం జరిగింది? ఏం లేదు, మొన్న వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పాయంట ఏదో సభలో. అది విని మా ఆయన పెళ్ళాన్ని పెళ్ళంతోనే జయించాలని చెప్పి ఇంకో పెళ్లి చేసుకుని వచ్చాడే, అది నా బాధ. చూసారా, బాగా చక్క తూచా తప్పకుండా పాటించాడు ఆయన. ఒకసారి ఒక ఆవిడ పుట్టలో పాలు పోయడానికి తీసుకెళ్తుంది. ఏమిటి పుట్టలో పాలు? వాళ్ళ నాగుల చవితి కాదు కదా. అవును. మరి వాళ్ళు ఏం పండగ కూడా లేదే. అవును. మరి ఎందుకు పుట్టలో పాలు? నేను రోజు పుట్టలో పాలు పోస్తుంటాను. ఎందుకు అంత ప్రేమ, అంత భక్తి? అంటే ఏం లేదు, ఆ పుట్టలో ఉన్న పాము కాటేసి మా అత్తగారు చనిపోయిందైతే నా చేతికి తాళాలు వచ్చాయి. అందుకని ఆ పాము అంటే నాకు మహాభక్తి సుమా. అందుకని ప్రతిరోజు పాలు పోస్తా. అది చూసారా, ఆ పాము చేసిన మేలు మర్చిపోకుండా ప్రతిరోజు పాలు పోస్తుంది ఆవిడ. ఒకసారి ఒక భార్య అంటుంది, ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా? ఇవాళ మీ పుట్టినరోజు, ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా వచ్చేసేయండి. మీకు ఇష్టమైన గారెలు, కోడి మాంసం, పాయసం అవి వండుకొని తిందురు గాని. చూసారా, ఆయన వండుకొని తినాలి తప్ప ఈ మహాతల్లి వండి పెట్టదనమాట. అది సంగతి. ఏంట్రా పెళ్లి చూపులకి వెళ్ళావు, సంబంధం ఖాయం చేసుకుని వచ్చావు, పిల్ల ఎలా ఉంది అంటే నాకు తెలియదంటావేంట్రా? అంటే పెళ్లి చూపులకు వెళ్ళగానే వాళ్ళ పిల్ల మెడ నిండా విపరీతంగా నగలేశారురా. నేను ఆ మెడ వరకే చూసా, ఆ నగలు బాగా నచ్చాయి, అంతే ఖాయం చేసేసా. మొహం మెడ నిండా బంగారం ఉంటే ఇంకా బంగారాలను పిల్ల కావాలా అని ఆయన ఉద్దేశం. ఇగో బాబు, మొన్న ఎమ్మెల్యే గారిని యాక్సిడెంట్ నుంచి కాపాడావు కదా, అందుకని ఆ ఎమ్మెల్యే గారు నన్ను పంపించారు. నీకు ఇష్టమైన ఏదైనా గిఫ్ట్ కొనిమ్మని. నీకు ఇష్టమైన గిఫ్ట్ ఏదో చెప్పు, కొనిమ్మని చెప్పారు, ఇస్తాను. నాకు ఒక వీల్ చైర్, ఒక సెల్ ఫోన్ కొనిపెట్టండి. అదేంటి వీల్ చైరా? అదేం చేసుకుంటావు బాబు అంటే, ఆ ఎమ్మెల్యేని కాపాడినట్టుగా రేపు మా నాన్నగారికి తెలుస్తుంది. ఏరా ఆ దరిద్రుడిని ఎందుకురా కాపాడేవని నాకు కాళ్ళెర కొడతాడు. దాంతో నాకు వీల్ చైర్ అవసరం. ఇక ఆ వీల్ చైర్లో కూర్చున్న తర్వాత టైం పాస్ కావాలిగా, అందుకే సెల్ ఫోన్ అడుగుతున్నా. అర్థమైందా? చూసారా ఎంత ముందు చూపుందో. ఏమండి ఆ అడుక్కునే వాడికి ఎంత పొగరో చూసారా? ఏం జరిగింది? ఏం లేదు, కాళ్ళు లేనోడు కదా అని చెప్పి రోజు అన్నం కూరలు వేస్తుంటే ఇవాళ ఏం చేశాడో చూసారా? ఇవాళ రుచికరంగా ఉండటం ఎలా అనే పుస్తకం ఇచ్చిపోతున్నాడండి వాడు. ఏమండి ఎంత అడుక్కున్నవాడైనా రుచికరమైన ఫుడ్ కావాలి కదా, అది వాడి ఉద్దేశం. ఒకసారి ఒక ముసలి జంట హోటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ముసలాయన, బాబు ఓ దోశ మా వాడికి పట్టరా అన్నాడు. అనగానే ఓ దోశ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ దోశ తినేసిన తర్వాత మళ్ళీ, బాబు నాకు కూడా ఓ దోశ తీసుకురా అన్నాడు. ఏమండి ఒకేసారి దోశని చెప్తే ఇద్దరు కలిపి తినేవాడిగా అన్నాడు సర్వరు. ఆ విషయం మాకు తెలియదు. మరి ఉన్నది ఒకటే పళ్ళ చుట్టూ, మరి ఇద్దరం ఒకేసారి ఎలా తింటాం? అందుకే ఆవిడ తిన్న తర్వాత నేను తింటున్నా. అసలు విషయం చెప్పాడు. ఒకసారి ఓ పెద్ద ఆయనతో, ఏమండి ఆకలిగా ఉన్న వాళ్ళు కడుపు నింపితే చాలా పుణ్యం అంటగా. అందుకేగా నేను రోజు 500 మంది కడుపు నింపుతున్నా. నిజమా? అవునయ్యా, ఇప్పుడు పంచదార తీసుకెళ్లి చీమల పొట్టలో పడేస్తా. ఇదిగో చీమలు కూడా జీవులే కదా, ఇక మనుషులైనా చీమలైనా ఆకలే కదా. అందుకే వాడి కడుపు నిండితే పుణ్యమే కదా, అందుకే ఆ పని చేస్తున్నా. చూసారా, సూక్ష్మంలో మోక్షం అంటారే ఇదేనండి. ఎందుకంటే తక్కువ, చీప్ అండ్ బెస్ట్, చాలా తక్కువ ఖర్చుతో పుణ్యం సంపాదించేస్తాడు పెద్ద ఆయన. సరే ఒక స్వామీజీ ఒక ఆవిడ చెప్తున్నాడు, అమ్మా చూడు, నువ్వు భోజనానికి ముందు ఏదైనా ఒక మూగజీవికి అన్నం పెట్టి అప్పుడు తినమ్మా, చాలా మంచిది. అదే చేస్తున్నాను స్వామీజీ, రోజు మా ఆయనకి పెట్టిన అయితే నేను తింటా. అర్థమైందా? వాళ్ళ ఆయన ఎంత మూగజీవో. ఒకసారి ఒక మునీశ్వరుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. వెంటనే బ్రహ్మదేవుడు
ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏ వరం కావాలో కోరుకోనైనా ప్రసాదిస్తా అన్నాడు. అనగానే మునీశ్వరుడికి విపరీతమైన కోపం వచ్చి, అదేమిటి స్వామి, ముందుగా మేనక్ని పంపిస్తారు కదా, ఆ తర్వాత కదా మీరు వస్తారు, మరి నేరుగా మీరు వచ్చేసారేమిటి, అంతా మోసం, నేను ఒప్పుకోను అని అంట మునీశ్వరుడు. అంటే పాపం ఆ మునీశ్వరుడు తపస్సు చేసింది బ్రహ్మ గురించా మేనక గురించా మీరే ఆలోచించుకోవాలి. కడుక్కునేవాడు, అమ్మా కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి, ఇంత అన్నం ముద్ద పెట్టండి అమ్మా అన్నాడు. అయ్యో పాపం అంత ఆకలిగా ఉందా నాయన, కానీ మా ఇంట్లో అన్నం లేదు, ఇదిగో ఎలుకల మందు ఉంది తెచ్చిస్తాను, ఆగు ఆగు. మహాతల్లి ఎలుకల మందు ఇస్తుందంటండి. అంతే, ఈ మాట వినగానే పారిపోయి ఉంటాడు. ఒకసారి బాబా రోజు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ గోల చేసేస్తుందిరా, ఇంటికి రానివ్వట్లా. అందుకని మందు తాగడం మానేసావా? కాదు, ఇంటికి వెళ్ళడం మానేశా. ఇంటికి వెళ్ళటం అన్నా మానేస్తాడు కానీ మందు మానడండి మహానుభావుడు. ఏమండి, భార్యను లొంగ తీసుకోవటం ఎలా అని 64 సూత్రాలతో పుస్తకం రాశారు. మీరు గొప్ప తెలివిగల రచయిత అనుకున్నాను. తీరా చూస్తే మొన్న మీ ఆవిడ కాళ్ళు పిసుకుతున్నారంట, మీ ఎదురు పోర్షన్లో ఉన్న మా ఫ్రెండ్ చెప్పాడు. పిచ్చోడా, ఈ కాళ్ళు పిసకడం కూడా ఆ 64 సూత్రాల్లో ఒకటి, అర్థం చేసుకో. బాగా కవర్ చేసాడు. ఒకసారి ఒక ఆవిడ అడుగుతుంది అనమాట పని మనిషితో, ఒసే రంగి, సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు డబ్బు కావాలా మంచి బుద్ధి కావాలా అని అడిగారు అనుకో, నువ్వేం కోరుకుంటావే? నేను అమ్మగారు, నేను బాగా డబ్బు కావాలని కోరుకుంటాను అమ్మగారు. దొరక నేనైతే ఏం కోరుకుంటానో తెలుసా? మంచి బుద్ధి ఇవ్వమని చెప్పి కోరుకుంటాను తెలుసా. అంతేలేండి అమ్మగారు, ఎవరి దగ్గర ఏది లేకపోతే అది కోరుకుంటారు. చూసారు ఎలా కొట్టిందో? ఒరే ఏంట్రా దెబ్బలు? ఏం లేదురా, టమాటా పచ్చడి బాగా చేసామని మా ఆవిడ పోయిడా, వెంటనే చచ్చినోడా టమాటా పప్పును పట్టుకుని టమాటా పచ్చడి అంటామని చెప్పి నన్ను పచ్చడి చేసేసిందిరా. ఏమండి, పప్పుని పచ్చడి అంటే పచ్చడి చేయి కూరుకుంటారు ఈ ఆడాళ్ళు. అతను కారులో వెళ్తుంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఆ రోడ్డు మీద ఉన్న గడ్డిని తినేస్తున్నారు ఆకలి తట్టుకోలేక. ఇతను వెంటనే చూసి ఆ కారు ఆపి ఆ ఫ్యామిలీ మొత్తం నలుగురిని పిలిచి, ఏంటి ఆకలిగా ఉందా, కడుపు నిండలేదా? అయితే పని చేయండి, కారు ఎక్కండి, మీ కడుపు నిండా పెట్టిస్తా. ఆహా ధర్మప్రభువులు అనుకుంటూ ఈ నలుగురు ఎక్కారు. కారు ఎక్కారు, ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళు కూడా ఈ కలియుగంలో ఉంటారా అని నలుగురు అనుకుంటున్నారు. దిగాడు. దిగిన తర్వాత చూడండి, ఆ లాన్లో ఉన్న గడ్డి మొత్తం మీరే తినేసేయండి, కడుపు నిండా తినేసేయండి, వెళ్ళండి. చూసారా, మనవాడు భోజనం పెట్టిస్తాడేమో అని ఆశపడ్డారు వాళ్ళు, కానీ ఈ లాన్లో ఉన్న గడ్డి అంతా పెట్టిచ్చేస్తున్నాడు అనమాట. అటువంటి ధర్మప్రభువులు కూడా అక్కడక్కడే ఉంటారండి బాబు. మీ ఆవిడకి నెక్లెస్ కొన్నావా అంటే కారే కొనిద్దాం అనుకున్నాను రా, కానీ కారులో డూప్లికేట్ కారు దొరకలా, అందుకని ఆ నెక్లెస్ కొని ఇచ్చేసా. చూసారా, వాడికి డూప్లికేట్ నెక్లెస్ అయినా ముందు వాళ్ళ ఆవిడ సంతోషంగా ఉంచాలి, ఆనందంగా ఉంచాలి అనే ఆలోచనతో ఆ పని చేశాడు. మనం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మీరేం చేయాలి? సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జోక్స్ మరెన్నో విని ఆనందించండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ సంజీవ్ బాకి.